నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీరామమ్మ. శ్రావణ మాసంలోనే జన్మాష్టమి, శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటాం. ఎందుకనండి? ఆ విశిష్టత ఏంటి? కృష్ణాష్టమి రోజే స్వామివారు ఆవిర్భవించాడు. ఓకే. ధర్మ సంస్థాపనకై. కృష్ణుడు ఎవరండి మనకు? జగద్గురువు అని రాముడికి ఉంది, జగద్గురవే నమః. కృష్ణుడు కూడా కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు మనందరినీ కూడా రక్షించడానికి స్వామివారు అవతరించినటువంటి రోజు. జయతు జయతు దేవో దేవకి నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్టివంశ ప్రదీప, జయతు జయతు మేఘ శ్యామల కోమలాంగో, జయతు జయతు పృథ్వీ. భూమి మీద భారం ఏంటిదండి? భారనాశో ముకుంద. భారాన్ని తొలగించడానికి. భారం అంటేదండి భూమికి మనం భారం కాదండి, తల్లికి పాపాలు. ఆ పాపాలను తొలగించడానికి మానసికంగా చేయొచ్చు అందరూ. కలి ప్రభావం ఏంటిదంటే రీల్ జీవిస్తున్నారు, రియల్ గా జీవిస్తలేరు. అలా కాకుండా మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. మహాత్ములంతా కూడా మనల్ని ఉద్ధరించడానికి అవతరించాలి. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మను కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్కరు కూడా ఆరాధించాలి. అలా శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధించాలి అంటే అనుగ్రహం ఉండాలి. ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం శ్లతసంధి జర్జరం కిమౌషధై క్లిశ్యసి మూఢదుర్మతే నిరామయం కృష్ణ రసాయనం పిబా అని ముకుందమాల్లో చెప్పిన విధానంగా అర్థం ఏంటండి? ఇదం శరీరం పరిణామపేశలం. బాల్యం ఉన్నట్టు యవ్వనం ఉండదు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత యవ్వనం ఉన్నట్టు శరీరం అనేటువంటిది అమర నిర్జర దేవాహ. వారిలాగా ఉండలేం మనం. అమర అంటే మరణం లేనటువంటి వారు. పుష్పమాల వేస్తే అలానే ఉంటుంది. కంటి రెప్పపాటు వేయరు వారు. ఎప్పుడు అలా దివ్యంగా ఉంటారు. ఇప్పటికీ ఉన్నారు మహనీయులు, 1000 సంవత్సరాలు జీవిస్తున్నటువంటి వాళ్ళు. అంటే ఈ భూమి మీద కనబడరు, దేవభూమి మీద కనబడతారు. మాధ్యమాల్లో కనబడడం చాలా కష్టం, వాళ్ళను తీసుకోలేం కూడా. అలా నిర్జర జరావస్థ లేనటువంటి వారు, దివ్యాహ, ఎప్పుడు దివ్యమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి వారంట. అలాంటి రూపం స్వామి వారిది గొప్పనటువంటిది. ఎలా ఆరాధించాలంటే మనస్సు ద్వారా. మాంస నేత్రాన్ని కనబడడు స్వామి. పట్టుకోవడం విన్న దొరుకుతుందా? జారుతుంది కదా, ఆయన పట్టుకోవడం కూడా చాలా కష్టం అన్నట్టు. అలా ఇదం మన శరీరం అనేటువంటిది పరిణామపేశలం శ్లత సంధి జర్జరం. ఇన్ని అతుకులు ఉంటాయంట ప్రమాణంగా చెప్పారు. 100 అతుకులు ఉంటాయని చెప్పారు అన్నట్టు. ఇలా ఇలా భాగాలు అన్నట్టు, ఒక్కొక్క భాగం. శ్లత సంధి జర్జరం కిమౌషధై క్లిశ్యసి మూఢదుర్మతే. చూడండి, అందరూ అంటాము ఏమిటి శ్లోకాలలో స్తోత్రాలలో మూఢుడు అని అంటున్నారు అని అన్నారు. అంటే మూఢుడు వేరే, మూర్ఖుడు వేరే. మూఢుడు చెప్తే వింటాడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహ రక్షతి డుక్రున్కరణే అని చెప్పిన విధానంగా మూఢుడు చెప్తే వింటాడు. మూర్ఖుడు బ్రహ్మదేవుడు చెప్పినా కూడా వినడంట. ఇసుకలో తైలాన్ని తీయచ్చు మనం, అంతే. కానీ మూర్ఖుడికి ఇంకా మన సమయం వృధానే. అజ్ఞ, ఏమి తెలియనటువంటి వాడికి బాగా చెప్పచ్చు. అజ్ఞ సుఖమారాధ్య సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ. బాగా స్కాల జ్ఞాని ఉంటాడు, అతనికి ఇంకా బాగా చెప్పచ్చు. జ్ఞానలవ దుర్వ్యగ్ధం అంటే సగం తెలిసి సగం తెలియకుండా మధ్యలో మాట్లాడుతుంటారు చూడండి. ప్రతి దాంట్లో మధ్యలోకి వస్తూ ఉంటారు. వాళ్ళకి నరం నరంజయతి. అందుకనే రంజిపోయి ఉంటాయి. అందుకనే మౌనం చాలా గొప్ప, దాని ద్వారా చాలా గొప్ప శక్తి వస్తుంది. విధానంగా ఆ కృష్ణ రసాయనం పిబ, ఆ శ్రీకృష్ణుడుని ఆరాధించడం ద్వారా కృష్ణాష్టమి ప్రారంభం చేసి సంతానము లేనటువంటి వారు ఎవరైనా ఉంటే వారు కృష్ణుడికి నివేదన చేసి వెన్నెను, అది కూడా దేశీ ఆవు అండి. అందుకనే ఈరోజు సంతానం లేనటువంటి వారికి గోశాలకు వెళ్ళమంటున్నారు. అక్కడ ఆవుకి సేవ మా విజయరామ్ గారు అని ఉన్నారు, వారు చెప్తారు. ఇప్పటికీ వారు ఫామ్ లో చేయిస్తున్నారు. ఎద్దుకు సేవ పురుషుడితోనే, ఆవుకు సేవనేమో స్త్రీతో చేయించి అలా సంతానకి కారణం అయ్యే విధానంగా అనేక రకాలుగా గో ఆధారంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ విధానంగా కృష్ణుణ్ణి ఆరాధించడం ద్వారా గొప్పనైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా వంశాభివృద్ధి జరుగుతుంది.
ఓకే. చిన్న పిల్లలు ఉన్నటువంటి ఇంట్లో పిల్లలతోని కృష్ణుడి వేషం వేయించి, బాలకృష్ణుడి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా మంచి కృష్ణుడి వేషం వేయించి 12 సంవత్సరాల లోపు వరకు ఉన్నా సరే వేయచ్చు. ఎంతో ఆనందంగా ఉంటారండి. నిజంగా 6 సంవత్సరాల పిల్లల్ని చూస్తే వాళ్ళను కరార విందేన వరకు అలా పిల్లల్లాగా ఉండాలని చెప్తూ ఉంటారు. మనం కదా అలా అండి, ఉంటే అవును. మనకి ఏ సమస్య ఉండదు. ఎప్పుడు బాలకృష్ణుడిని అంతే. ఆరాధించడం ద్వారా అవును. మనకు అలాంటి కృష్ణుడిలో ఎన్ని గుణగణాలు ఉన్నాయో హ్మ్. అవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. భగవద్గీత, గీత అంటే ఏంటిదండి? ధర్మాన్ని నేర్పించేది మనకు. నేర్పించేటువంటిది. లౌకికార్థం గీతను తిరిగి వేస్తే తాగి అవుతుంది. త్యాగ జీవనాన్ని గడుపురా అని చెబుతుంది అన్నట్టు శాస్త్రం. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు. ఆనందం కలుగుతుంది. అమృతం అంటే ఆనందాన్ని ఇస్తుంది కదా. అవును. అలా కృష్ణుణ్ణి ఆరాధించడం ద్వారా గొప్పనైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారండి. ఆ రోజు ప్రత్యేకంగా ఉట్టి కొట్టే కార్యక్రమాలను చేస్తుంటారు కదండి, అదెందుకని? అది లౌకికం. శ్రీకృష్ణుడు ఎన్నో ఆటలు ఆడాడు. అందులో ఇదొక భాగం. అందులోంచి ఒకటి మన అంతే ఆనందం కోసం అంతే అంతే అంటారా? ఆనందం. ఓకే. సంతోషం అండి. చాలా మంచి మంచి విషయాలు తెలియచేశారు. నేను ఎప్పుడు వినని కొన్ని మాటలు కూడా స్వామి మీ ద్వారా విన్నాను. ధన్యవాదాలండి. జై శ్రీరామమ్మ.